హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజైతే మనము కాబూలీ శనగల కర్రీని ఇంట్లోనే రెడీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చు. ముందుగా మనము ఓవర్ నైట్ కాబూలీ శనగల్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఇలాగా కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని ఇలాగా మునిగేంత వరకు వాటర్ వేసుకొని అలాగే దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ రావాలండి. మంచిగా మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా జీలకర్రను కొద్దిగా ఆవాలను కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత మనము ఇక్కడ 5-6 టమాటాలను తీసుకొని ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్స్ మగ్గాయి కదా, మంచిగా బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను అలాగే తగినంత పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగా మనము టమాటా ప్యూరీని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనము శనగలు ఉడికాయో లేదో చూసుకుందాము. ఇలాగా మంచిగా మెత్తగా ఉడికిపోయాయి. కొద్దిగా మనము స్మాష్ చేసామంటే గ్రేవీ లాగా మంచిగా వస్తుందండి. కర్రీ చేసినప్పుడు మంచిగా గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మనము టమాటా ప్యూరీను మంచిగా ఉడికిపోయింది కదా, ఇలాగా మనము ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత కారము అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి, 1 టీ స్పూన్ వరకు. ఇలాగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మంచిగా మిక్స్ అవ్వనివ్వాలి. దీంట్లోకి కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ను కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడిని కూడా వేసుకోవాలి కొద్దిగా. ఇలా వేసుకొని మొత్తంగా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇలా గ్రేవీలాగా మంచిగా రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు మనము ఈ శనగలని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న వాటిని ఇందులోకి వేసేసుకోవడమే. అలాగే వాటర్తో పాటు కూడా వేసేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది కదా, అందుకని వాటర్తో పాటే వేసేసుకోవాలి. ఇలాగా వేసి ఒక 5 మినిట్స్ పాటు మంచిగా మూత పెట్టి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఇలా గ్రేవీ లాగా మంచిగా రెడీ అయిపోతుందండి. ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోవాలి. ఇలాగా లాస్ట్లో కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత కసూరి మేతిని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా కర్రీ చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ కర్రీని మనం బగారా రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.